ఈరోజు ఆశా కార్మికులు 12వ తారీఖు దేశవ్యాప్తంగా కార్మికులు పిలుపునిచ్చిన సందర్భంగా కార్మిక నాయకులు కార్మిక యూనియన్లు పిలుపునిచ్చిన సందర్భంగా ఈరోజు పత్తికొండ మండలం పుచ్చకలవాడ పిఎస్ నందు మరి ఈరోజు సమావేశమై ఈ యొక్క ఆశా వర్కర్ల సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ఈ 12వ తారీఖు సమ్మె గురించి గౌరవనీయులైన డాక్టర్ల గారికి అధికారులకు సమ్మె నోటీసు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో హాజరైనటువంటి ఆశా కార్మికులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిఐటియు కార్మిక నాయకులకు నాయకురాళ్లకు మా యొక్క సిఐటియు విప్లవ వందనాలు తెలియజేసుకుంటుంది. ఈరోజు ఆశా కార్మికులకు ప్రభుత్వం ఎంతో అన్యాయం చేస్తుంది. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆశా కార్మికుల పట్ల చూపిస్తున్నటువంటి విధానాలు దారుణంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆశా కార్మికులకు 20 ఏళ్లుగా గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్నటువంటి ఆశా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించడంలో ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు ఒకటే చెప్తున్నాం. ఆశా కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంతేకాకుండా ఆశా కార్మికులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం మొన్న విడుదల చేసినటువంటి బడ్జెట్లో ఆశాలకు అంగన్వాడీలకు స్కీమ్ వర్కర్లకు ఏమాత్రం సరిపోని బడ్జెట్ను విడుదల చేయడం చాలా దారుణమైన విషయం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆశా కార్మికుల పట్ల చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 4 లేబర్ కోడ్లను ఈ దేశంలోనే నరేంద్ర మోడీ ప్రైవేటు పథకాలకు ప్రైవేటు యాజమాన్యానికి తొత్తులుగా మార్చాలనే ఆలోచన విధానంతో ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను అమలు పరిస్తే ఆశా కార్మికులు అంగన్వాడీలు స్కీమ్ వర్కర్లు పూర్తిగా డిజార్డ్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కనుక ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 29 చట్టాలను అమల్లో పరచుకుంటే రాబోయే రోజుల్లో దేశంలోనే మరి మీరు ఎన్నడూ కని విని ఎరగని విధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగవలసి వస్తుంది. గతంలోనే మనం ఒకటే చూసాం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ కార్మికుల పట్ల వ్యవహరించినటువంటి శైలిని రైతులు ఢిల్లీని ముట్టడిస్తే వెంటనే వెనక్కి తగ్గి ఆ యొక్క పథకాలను ఎంబడే ఈ కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పి మళ్ళీ విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఆశా కార్మికులు 12వ తారీఖు సమ్మెలో మాకు ఈ పని ఉంది ఆ పని ఉంది అనకుండా ఖచ్చితంగా పత్తికొండలో జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితే కానీ ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పత్తికొండ ప్రాంతంలో జరుగుతున్నటువంటి 12వ తారీఖు సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఆశా కార్మికులుగా గుర్తించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆశాల నియామకం కూడా కేంద్రమే చేపట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆశా కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ఈ ఆశా కార్మికుల పైన కూడా ఈ గవర్నమెంట్ జీతం ఇస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దూరంగా ఉంచడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు వర్తించేలాగా చేస్తారా, లేకుంటే వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తారా, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తారా లేదా అని 12వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని 29 చట్టాలను ఎంతో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ఈ 29 చట్టాలను రద్దుపరిచి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం విధానం సరైన పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల ద్వారా ఇప్పటికే 8 గంటల పని విధానం చేయలేక సతమతమవుతున్నటువంటి కార్మికుల పట్ల 12 గంటల పని విధానాన్ని తీసుకురావడం చాలా దారుణమైన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ 12న జరిగే సార్వత్రిక సమ్మెకు పూర్తిగా మద్దతు తెలిపి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సహకరించాలని మేము కోరుతున్నాం.